గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను రోజ్మెరీ వాటర్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఛానల్లో నేను రోజ్మెరీ వాటర్ డ్రై లీవ్స్తో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది చూపించాను. సో ఇప్పుడైతే ఇవి నేను ప్లాంట్ పర్చేస్ చేశాను. సో ఫ్రెష్ లీవ్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్: రోజ్మెరీ, పుదీనా, జింజర్, లవంగం అండ్ చెక్క. సో మీరు ఇవన్నీ లేకుండా జస్ట్ పుదీనా అండ్ రోజ్మెరీతో అయినా చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే ఇలాంటిది 1 గ్లాస్ పోసాం కదా, ఇప్పుడు సెకండ్ది సరిపోతాయి. రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. మీతో ఫ్రెష్ లీవ్స్ లేకున్నా అమెజాన్లో డ్రై లీవ్స్ చేసుకొని అయినా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నర్సరీలో అన్ని నర్సరీలోనూ దొరుకుతున్నాయి. మీరు కానీ ఇంట్లో చెట్టు పెంచేదంటే ఈ చెట్టు కూడా పెంచుకోండి, చాలా ఈజీగా పెంచవచ్చు. సో ఇప్పుడు రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి నేను ఒక 2 స్టెమ్స్ తీసుకొని యాడ్ చేసుకున్నా. అండ్ పుదీనా ఒక గుప్పెడు, మీడియం సైజ్ అంతా జింజర్ ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నా. 20 లవంగాలు అండ్ 2 చెక్కలు యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన హాఫ్ వాటర్ అనేది ఇన్ని ఉన్నాయి కదా, సో దీనికి ఒక హాఫ్ అయిపోవాలి వాటర్, అంతవరకు మనం బాయిల్ చేసుకుంటాము. సో రోజ్మెరీ యూజెస్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. జింజర్ యూజెస్ ఏంటంటే ఇవి మన హెయిర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తాయి కదా, లైక్ డాండ్రఫ్, ఇచ్చింగ్ అట్లా, సో అది అవాయిడ్ చేస్తుంది. సినమన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్కి యూజ్ అవుతుంది అండ్ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అయ్యేకి యూజ్ అవుతుంది. అండ్ మింట్ తెలిసిందే కదా, అనేది స్కాల్ప్ అనేది చల్లగా చేస్తుంది. సో కూలింగ్ పర్పస్కి మింట్ అనేది యూజ్ చేస్తాం. యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు లిడ్ పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. మనం ఇక్కడి వరకు వాటర్ యాడ్ చేసాం, కొంచెం తగ్గింది. సో ఇలా మినిమం హాఫ్ అవ్వాలి, అంటే ఇంతన్నా రెడ్యూస్ అవ్వాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. సో చూస్తే కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది టోటల్ అయిపోయే టైంకి మెరూన్ కలర్ వస్తుంది. అసలు అరోమా చాలా మంచిగా వస్తుంది. సో గైస్, టోటల్ ఇది కంప్లీట్ అయ్యాకి 45 మినిట్స్ పట్టింది. సో ఇక్కడ చూస్తే హాఫ్ వరకు రెడ్యూస్ అయిపోయింది. సో ఇక్కడ నేను వాటర్ ఇక్కడ వరకు వేసాను ఇక్కడికి, సో ఇంత రెడ్యూస్ అయింది, సరిపోతుంది. సో ఇప్పుడు ఇది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఓవర్ నైట్ అలానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు నైట్ చేసుకున్నారనుకో నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ చేసుకున్నారనుకో ఈవినింగ్ ఆర్ నైట్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఓవర్ నైట్ సోక్ చేసా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది, ఒక మెరూన్ కలర్ వస్తాయి వాటర్. సో ఇట్లా. సో ఇప్పుడు ఇవి మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. బాటిల్లో ఆర్ ఏదన్నా గ్లాస్ జార్ అట్లా మీ ఇష్టం ఏ దాంట్లో అయినా స్టోర్ చేసేసుకోండి. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఇది పెట్టుకొని మీరు ఏ దాంట్లో స్టోర్ చేసుకోవాలో అందులోకి యాడ్ చేసేసుకోండి. లేకుంటే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కూడా మీరు స్టోర్ చేసుకొని కావాలన్నప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది కలర్.
సో గైస్ ఇలా నేను ఒక స్ప్రే బాటిల్లోకి యాడ్ చేసుకున్నా. ఇట్లా స్టోర్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, కావాలన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. అండ్ మీకు మంచి రిజల్ట్ రావాలంటే ఒక 3 times డేలో 3 times స్ప్రే చేసుకోండి స్కాల్ప్కి. అండ్ హెయిర్ కూడా స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీకు రిజల్ట్ అనేది వర్క్ అవ్వాలి 1 to 2 months వాడితే అవుతుంది, మీకే తెలుస్తుంది. సో మీకు 1 monthలోనే చేంజెస్ కనిపిస్తాయి అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతాయి. సో నేను వాడాను కాబట్టి చెప్తాను. అండ్ రోజ్మేరీ చాలా మంచిది. సో ఇలా ఏదైనా ఎయిర్ దాంట్లోకి తీసుకొని ఇట్లా ఆఫ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ ఇష్టం, మీరు 2 weeks ప్రిపేర్ చేసుకోవచ్చు, 1 weekకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా, కావాలన్నప్పుడు నేను ఇట్లా స్ప్రే బాటిల్లోకి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటా. మీరు డైరెక్ట్ ఇందులోనే యాడ్ చేసుకొని కావాలన్నప్పుడు స్ప్రే చేసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో మీకు మంచి రిజల్ట్ కావాలి అంటే అట్లీస్ట్ ఒక 1 month వాడితే తెలుస్తుంది, మీకే కనిపిస్తుంది రిజల్ట్. అండ్ హెయిర్ అనేది కూడా మంచిగా స్మూత్ అవుతాయి అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మీతో ఫ్రెష్ లీవ్స్ ఉండాలని ఏం లేదు, డ్రైడ్ లీవ్స్ కూడా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. పర్చేస్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో 3 times ఆర్ 2 times, ఒకసారి నైట్ ఒకసారి, లేకుంటే మీకు అవైలబుల్ ఉంటే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చు. సో స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకొని అది బాగా డ్రై అయిపోవాలి హెయిర్ అంతా. మళ్ళీ అట్లనే తడిగా ఉండేవి కూడా మీరు అట్లే టై చేయకండి. అదంతా మనం అప్లై చేసుకున్నాక హెయిర్ అనేది బాగా డ్రై అయిపోవాలి, తెలుస్తుంది. సో 1 month వాడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.